అందరికీ నమస్కారం. కాలనీ వాసులందరికీ, కాలనీ అధ్యక్షులకి, ప్రతి కాలనీ మరి అసోసియేషన్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా మహిళా సోదరుమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన రాష్ట్రంలో 2 బూచులు వచ్చినాయి. ఒక బూచి వచ్చేసి హైడ్రా, ఇంకొక బూచి వచ్చేసి 22A. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలనీ వాళ్ళకే కానీ పేద ప్రజలకే కానీ ఎవరైతే ప్లాట్లు కొనుక్కొని 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ప్లాట్లు కొనుక్కొని కట్టుకున్నారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు రోడ్లు ఇవ్వాలి, వాళ్ళకు కరెంటు రావాలి, అన్ని సదుపాయాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజున మరి హైదరాబాద్ అవుట్స్కట్స్ అంతా కూడా హైదరాబాదు చెప్పుకునే విధంగా ఇంతకుముందే మిత్రులు చెప్పారు. మరి 4-5 ఏళ్ల కింద 7,000 రూపాయలు 8,000 రూపాయలు గజం లేకుండే ఇవాళ 50-60 రూపాయల గజమైంది. అంటే డెవలప్ చేసిన ఘనత మరి కేసీఆర్ సార్. ఇంకా వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, మీ అందరికీ తెలుసు. మరి అవి కమిషన్లా లేకపోతే మనం పరేషాన్ చేసుడా, వాళ్ళు దోచుకునే డబ్బు వాళ్ళకి సరిపోతలేదా? మరి 30% అని చెప్పి ఒక రూమర్ వస్తుంది. మరి పెద్ద పెద్ద వెంచర్లలో పోరు 30% మాట్లాడుకుంటారంటే సరే, మనం అందరము 200 గజాలు 300 గజాలు ఉన్నాం. మరి మన ఆస్తి వాల్యూ 1,50 లక్షలు ఉండదు. వాళ్ళకి 30% కడితే మనకి ఎట్లుంటుంది మన పరిస్థితి? వాళ్ళు ఏది ఆలోచిస్తలేరు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు దీనిలో 22Aలో, వాళ్ళు సైలెంట్గా ఎందుకుంటున్నారు? మీరు ఆలోచించాలి. మనము మరి సార్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే మరి రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా కమిషన్లు, మరి మంత్రుల కమిషన్లు, మరి నాయకులు ఎవరైతే ఉంటారో మరి నా దగ్గరకు వస్తే ఏమిస్తావు, మీ దగ్గరకు వస్తే ఏమిస్తావు అనే పరిస్థితుల్లో నాయకులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు 22 అనే బూచి అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో 10,000 మంది 15,000 మంది ఫ్యామిలీలను పరేషాన్ చేస్తుంది. ఇంటికి 4 తయారైనా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో 50 నుంచి 60,000 మంది ఎఫెక్ట్ అవుతున్నారు. మనందరం ఒకటైదాం, మనమందరం ఏకమైదాం. ఈ 4 కాలనీలే దాదాపు 1000 మంది ఉన్నారు. ఆ 22A సంగతి ఏంది? వాళ్ళు ఏమనుకుంటున్నారు? రూల్స్ వాళ్ళకి తెలియదా? 14 సంవత్సరాలు ఎవరైతే కబ్జాలో ఉంటారో అడ్వర్స్ పొజిషన్ అంటారు దాన్ని. ఎవరైనా 14 సంవత్సరాలు కంటిన్యూగా కబ్జాలో ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ రూలే చెప్తుంది వాళ్ళకు ఓనర్షిప్ ఇవ్వాలని. మరి 30 ఏళ్ళ నుంచి మనం ప్లాట్లు కొనుక్కున్నాము. మరి 40 ఏళ్ళ కిందనే లేఅవుట్ అయింది. మరి వాళ్ళ కొత్త దుకాణం పెడుతున్నారంటే తప్పకుండా బరాబర్ వాళ్ళని అడగాలి, వాళ్ళ సంగతి ఏందో చెప్పాలి. లోకల్ నాయకులు కూడా అడగాలి మనం. ఇదేం పద్ధతి? మరి పోయినసారి మరి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేమని వచ్చారు కదా, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారు? మనం నిలదీయాలి, మనం గట్టిగా అడగాలి, మనం అందరం ఒకటి కావాలి. మరి మీకు తెలుసు హరీష్ రావు గారు ఏదైనా విషయం ఉందంటే మరి సబ్జెక్ట్ తోటి వస్తాడు. ఈ రోజున మన కాలనీ వాసులందరూ కూడా మీరందరూ పరీక్షన్నారంటే మరి హరీష్ అన్న వస్తున్నాడు. హరీష్ అన్న ఈ 22A విషయంలో, ఈ బూచి విషయంలో మరి రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు అని నిలదీస్తాడు. మరి ఇదే రెవెన్యూ మంత్రి రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. మరి ఆయన దానిలో అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, ఆయన దానిలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, ఆయన దానిలో సీలింగ్ ల్యాండ్స్ ఉంటాయి. మరొక ఆయనకొక రూలా మనకొక రూలా? ఇవన్నీ విషయాలు కూడా మరి మీకు అన్నీ మరి హరీష్ అన్న వచ్చిన తర్వాత వివరిస్తారు. మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన అందరం ఏకమైదాం, పార్టీలకు అతీతంగా ఏకమైదాం. ఈ ప్రాబ్లం అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు, మనందరికి సంబంధించింది. అందరం కలిసాము, సంగతి ఏందో చెప్దాము, మనం లీగల్గా ఫైట్ చేద్దాము. అవసరమైతే
మనం ధర్నాలు చేద్దాము, అవసరమైతే రోకలు చేద్దాం. రోడ్లను కూడా మనం అంతా ఎక్కడ పడితే అక్కడ స్తంభిస్తాము. మీ వెంబడి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ ఉంటారు. మరి ప్రోగ్రాం నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా, డాష్ ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతతో ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రియతమ నాయకులు